శిఖాం అంటుంటారు చూడండి. అంటే పంచవక్రకం దశభుజగం. దశభుజగం అంటే 10 భుజాలు ఉండేటువంటి వాడు. దాని అర్థం అంటే 10 భుజాలు కాదండి, అంటే అంత స్టోర్డ్ పర్సన్ అనమాట. అంటే అంత గంభీరంగా ఉంటాడు శరీరం అనేటువంటిది. దశభుజగం సర్వాభరణ భూషితం. సర్వ ఆభరణ భూషితం అంటే మీరు వెంకటేశ్వర స్వామి చూసుకోండి, అతగాడికి ఆభరణాలు ఏంటంటే వజ్రాలు వైఢూర్యాలు, అతగాడికి ఎంత వేసినా తక్కువనే. మరి శివయ్యకి ఆభరణం ఏంటి అంటే కేవలం ఒక రుద్రాక్షమాలనే. అతగాడికి రుద్రాక్షమాలనే ఒక పెద్ద ఆభరణం అన్నమాట. సర్వాభరణ భూషితం నీలగ్రీవగం. నీలం అంటే ఇక్కడ మనకు తెలిసే ఉంటుంది, ఇక్కడ విషం ఉంటుంది అనేటువంటి భావన. నాగయజ్ఞోపవీతినం. నాగయజ్ఞోపవీతం అంటే యజ్ఞోపేతం లాగా ధరిస్తుంటారు. తర్వాత నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయకం. అంటే వ్యాఘ్రం అంటే పులి. ఆ పులి చర్మం ఏదైతే ఉందో అతగాడికి వస్త్రంలాగా ధరిస్తూ ఉంటాడు అనమాట. వ్యాఘ్రచర్మో కమండలవక్షసూత్ర. మనకు తెలుసు కమండలము. మనకి కమండలం పట్టుకుంటే శివయ్యకి ఏం లాభం అంటే, మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, లేదా ఏమైనా బాగా ఇబ్బంది పెట్టారనుకోండి, మీరు మనం ఏమనకపోయినా సరే మీ అంతా మీరు రోజంతా కూడా లేదా 2 days అంతా కూడా మీ అనుష్ఠానం జపం చేస్తున్నారనుకోండి, ఆ శత్రువు అనేటువంటి వాడు అతగాడు నాశనం అయిపోతాడు అనమాట. మీరు ఏం చేయకపోయినా సరే, అంటే మీ అనుష్ఠాన బలం అనేటువంటి మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావన. అలా శివ ఎప్పుడు కూడా నిత్యం అనుష్ఠానం చేసేటువంటి వాడు. అతగాడి అనుష్ఠానమే ఈ సప్తలోకాలు, అదో అంటే కింద సప్తలోకాలు పైన సప్తలోకాలు ఎల్లప్పుడూ కాపాడుతున్నటువంటి భావన అన్నమాట. తర్వాత శిఖా మధ్యోతధారిణం శిఖాం ఉద్యోతధారిణం. శిఖ అంటే మనకు తెలుసు, అక్కడ ఎప్పుడు గంగాదేవి అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట నీలధార ద్వారా. వృషస్కంద సమారుఢం ఉమాదేహార్థధారిణం అమృతేనామృతం వృష్టం దివ్య భోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరవ్యయం. అంటే అతగాడు ఉమాపార్థలింగేశ్వరుడు ఉంటారు కదా, అంటే సగభాగంతో శివయ్య, సగభాగంతో కూడా ఆ యొక్క పార్వతీదేవి. అలాగే మీరు సాక్షాత్ స్వామి వారు నమస్కారం చేసుకున్నారనుకోండి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మూల కూడా నమస్కారం చేసుకున్నటువంటి విలువ. ఏ విధంగా అంటే మనం రుద్రం అంటూ ఉంటాం. ఆ రుద్రం అంటే ఏంటి, అసలు ఏదో చదువుతూ ఉంటారు కానీ దాని తాత్పర్యం ఏంటంటే, రుద్రంలో చిన్న ఒక మంత్రం తీసుకున్నారనుకోండి, చివరిలో వస్తుందన్నమాట. ఏంటంటే నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏంతరిక్షే. అంటే ఓ రుద్రుడా, నువ్వు స్వామివారంటే రుద్రుడు భూమిలో ఉంటారు, ఏంతరిక్షే అంతరిక్షంలో ఉంటాడు. మరి శివయ్య భూమిలో ఉన్నారు, అంతరిక్షంలో ఉన్నారు. అతని గాడి వలన వచ్చేటువంటి లాభం ఏంటి అంటే, ఏ దివ్యే శాపన్నం మనకు అన్నం లభిస్తుంది. ఏ విధంగా లభిస్తుంది అంటే వర్షమిష వస్తేభ్య వర్షం వలన లభిస్తూ ఉంటుంది. మరి ఆ వర్షం అనేటువంటిది ఒక చోట పడాలా, ఆ చోట పడాలా, ఏ చోట పడాలి అంటే దశ ప్రాచీర్ అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. దశ ప్రాచీర్, దశ దక్షిణ, దశ ప్రతీచీర్, దశోదీచీర్, దశ ఊర్ధ్వాస్తేభ్య. అంటే వర్షము కింద శివయ్య భూలోకం ఉన్నారు, పైలో ఉన్నారు. అంటే ఇద్దరం వచ్చేటువంటి లాభం ఏంటంటే వర్షం ఏ విధంగా లభిస్తుందంటే 360 degrees పడితే కానీ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవికైనా ఆహారం అనేటువంటిది లభించదు. మరి ప్రపంచంలో ఉండేటువంటి మనకు అన్నం పెట్టింది అనుకోండి, తల్లి దేవత కొలుస్తూ ఉంటాం. అలాంటిది ప్రపంచంలోని ప్రతి జీవికి కూడా ఆహారం పెట్టేటువంటిదే సాక్షాత్ శివయ్య. కాబట్టి అతగాడికి మనం ఏం చేస్తే రుణం తీరుతుందంటే కేవలం నమస్తేనో హృదయంతో కేవలం నమస్కారం చేస్తే అదే చాలా శివయ్య. భోలా శంకరుడు ఉంటారు చూడండి, ఇంకోసం అనమాట. అవునా, ఎటువంటి శని బాధ ఉన్నా, ఎటువంటి రుణ బాధ ఉన్నా చక్కగా తొలగిపోవాలి అని ప్రార్థిస్తూ ఒక్కసారి నమస్కారం చేసుకోగలరు. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర శంభో శంభో. ఒక చిన్న ధార నీళ్ళు పోసేయండి, అలా చిన్న ధవలాక్షతలు కలిసి ప్రజానే బ్రహ్మాతిష్టతు అక్షతు పాదయోః విష్ణుస్తిష్టతు బాహోరింద్రస్తిష్టతు జఠరే అగ్నిస్తిష్టతు హృదయే శివస్తిష్టతు నయనయోశ్చంద్రాదిత్యో తిష్టేతాం కర్ణయో విష్ణో తిష్టేతాం లారే రుద్రాస్తిష్టంతు మూర్ధ్యాదిత్యాస్తిష్టంతు
शिरसि महादेवस्तिष्ठतु शिखायां वामदेवस्तिष्ठतु पृष्ठे पिनाके तिष्ठतु मृतशूले तिष्ठतु पार्श्वयोः शिवाशङ्करो तिष्ठेतां सर्वतो वायुस्तिष्ठतु सर्वतोऽग्निज्वालामालाः परिवृताः तिष्ठन्तु सर्वेषु अंगेषु सदा देवता यथास्थानं तिष्ठन्तु अंदर చెప్పాలండి మాం రక్షంతు మమ కుటుంబం రక్షంతు సర్వే జనాః రక్షంతు నమః పార్వతీ పతయే హర హర మహాదేవ బిల్వం అది చేయండి బిల్వం ఫోన్లోనే స్పర్శించండి అగ్నిరమే వాగశ్రుతః వాగృతయే హృదయం మయీ బిల్వం తీసుకొని జస్ట్ హృదయానికి స్పర్శం చేసుకున్నట్టు వచ్చేసి మళ్ళీ హృదయం మయీ అహమృతే అమృతం బ్రహ్మణి వాయుర్మే ప్రాణేశ్రుతః ప్రాణో హృదయం మయీ అహమృతే అమృతం బ్రహ్మణి సూర్యో మే చక్షుషుశ్రుతః चक्षुर्हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि चन्द्रमा मे मनसश्रुतः मनो हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि दिशो मे